ప్రస్తుతం మిథున్ రెడ్డి కలిసేందుకు అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరుకున్నారు. చూడొచ్చు ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే కారులో వచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఆయన ఏదైతే మిథున్ రెడ్డిని కలిసేందుకు అలాగే ఈ రోజు అయితే ములాఖాత్ అయ్యేందుకు అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అయితే చూస్తున్నాం. ఆయన వాహనంలో ఇప్పుడైతే ఆయన కుమారుడికి కావాల్సినటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు కూడా అడిగిన నేపథ్యంలో అవి కూడా పట్టుకుని వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంతే ఆయనతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రరావు పాటు మాజీ ఎంపీ మార్గాని భారత్ అలాగే మాజీ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఇప్పుడు మనం చూడొచ్చు ఆయనైతే కిందకే దిగుతున్నారు. ఆయన కిందకి దిగినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆయనతో పాటు అన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ప్రస్తుతం అయితే లోపలికి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆయనకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే దిండు అలాగే మనకి కావాల్సినటువంటి ఆయన ఏర్పాట్లను చూడొచ్చు. దిండుతో పాటు ఇంటి భోజనం కూడా అడిగిన నేపథ్యంలో అన్నీ కూడా లోపలికి ఇప్పుడు ములాఖాతుల భాగం వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా పట్టుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మరో పక్కన లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అలాగే ఏదైతే ములాఖాతులో భాగంగా ఈరోజైతే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వంగలపూడి మాజీ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ హోంమంత్రి వెళ్తున్నటువంటి పరిస్థితి అలాగే మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మార్గాని భారత్ కూడా ఇద్దరు కూడా అక్కడికైతే వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆయనకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఆయన సౌకర్యాలు కావాలని అడిగారు. ఆ విధంగానే దిండు అలాగే ఆయనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆయనకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఆయన హెల్త్ విషయంలో తలెత్తినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకుని వెళ్తున్నారు. మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అప్పుడు ప్రస్తుతం ఆయనకి కావాల్సినటువంటి దిండు అలాగే భోజనం సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దానితో పాటు ఇవి కూడా చూడొచ్చు. ఆయనకి ఏదైతే కొంచెం మెడ నొప్పి దాంతో బాధపడుతున్న నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో లీగల్ సెల్ అడ్వకేట్ అయిన కూడా పట్టుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అలాగే ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ అయ్యేందుకు ఆయన అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అలాగే మరి కొద్దిసేపట్లో అయితే ములాఖాత్ కాబోతున్నారు. ఆయనతో పాటు ముగ్గురికి మాత్రమే ములాఖాత్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆయన రాజమండ్రికి సెంట్రల్ జైలుకి అయితే చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ ములాఖాత్ అవ్వేందుకు సంబంధించిన ప్రాసెస్ ఆయన అయితే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పాటు ముగ్గురు కూడా ఉన్నారు. ఆయనకి కావాల్సిన కోర్టు అయితే అనుమతి ఇచ్చిందో అనుమతులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని కూడా కోరారు. నిన్న కూడా కోర్టు కూడా తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఆయనకి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా అడిగిన నేపథ్యంలో ఇప్పుడు ములాఖాత్ అవుతూ కూడా ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఆయన ఏమేమి అడిగారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అలాగే ముఖ్యంగా ఆయనకి ఏవైతే మీరు ప్రొవైడ్ చేయాలో ఒక ఎంపీ స్థాయిగా ఉన్నారు, ఆయన రిమాండ్గా ఉన్న నేపథ్యంలో ఇవి అన్నీ ప్రొవైడ్ చేయాలని కూడా కోరిన నేపథ్యంలో అవన్నీ కూడా కోర్టు అయితే అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రత్యేక గది కావాలన్నారు. కూలర్తో పాటు బయట భోజనం సహాయకుని అలాగే మినరల్ వాటర్ టీవీ ప్రత్యేక వసతులు కోర్టు అయితే అనుమతి ఇచ్చినప్పటికీ ప్రస్తుతం అయితే ఆయన ఈ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్న నేపథ్యంలో ఇంటి భోజనం అంటే రోజుకి ఒక్కరోజు మాత్రమే ఇంటి భోజనం ఇవ్వాలని కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా ఇప్పుడు లోపలికి తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మొత్తం మీద అయితే ఇప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ఆయనైతే చేరుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఇప్పుడైతే ములాఖాత్ అవ్వేందుకు కూడా లోపలికి వెళ్ళారు. అలాగే ఇక్కడ ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అన్ని కూడా పూర్తి చేసిన తర్వాత ఆయనతో పాటు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరావుతో పాటు అలాగే మాజీ హోంమంత్రి వనిత అలాగే ఎంపీ మాజీ ఎంపీ ఎవరైతే మార్గాని భారత్ కూడా ముగ్గురు కూడా ములాఖాత్ అవ్వి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ విషయాలు మాట్లాడతారని కూడా మరిన్ని విషయాలు అయితే ఆయన హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అయితే ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నివాసం కూడా తీసుకున్నారు. ఇక్కడ నుంచే రాజకీయాలు కూడా ఏ విధంగా ఉండబోతుందని కూడా ఆయన వచ్చి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధమైన కామెంట్ చేస్తారో కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి.